గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హీ ఈజ్ మనీరామ్, నా రూమ్మేట్. నేను స్టే చేసిన హాస్టల్ శ్రీ సర్వణదుర్గ వారాహి బాయ్స్ హాస్టల్ అనమాట. ఇది శ్రీ ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అనమాట. సో దాని ఆపోజిట్లోనే నేను స్టే చేసిన హాస్టల్ ఉంది. ప్రజెంట్ నేను కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరికి వెళ్తున్నాను. మనీరామ్ అండ్ నేను వెళ్తున్నాను, నాతో పాటు వస్తానని చెప్పి అన్నాడు. తనకి ఈరోజు ఆఫీస్ లేదంట. సో తను సివిల్ ఇంజనీర్, ఆఫీస్ లేదని తను నాతో పాటు కంపెనీ ఇవ్వడానికి వస్తాను అన్నాడు. సో ఇద్దరం కలిపి ఎక్స్ప్లోర్ చేస్తాం. బాయ్ బాయ్. 3907 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, ఇంకా 48 కిలోమీటర్స్ వస్తుంది. నిన్న 3813 దగ్గర అక్కడ స్టార్ట్ చేశాను. అంటే ఆల్రెడీ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కూడా ఇంకా 48 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే 140 కిలోమీటర్స్ ఇస్తుంది మనకి మైలేజ్. గోయింగ్ టు కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఛార్జింగ్ పెట్టలేదు, చూద్దాం లాస్ట్ వరకు ఉండలేను. కానీ ఎంతవరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగానో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. కోరింగా ఫారెస్ట్కి వచ్చాం. ఈరోజు మంగళవారం సెలవు అని నాకు తెలీదు. సో తినకు కూడా తెలీదు. నేను చాలాసార్లు వచ్చాడు, అయినా సరే తెలీదు. కొత్తగా పెట్టినట్టున్నారు అంటున్నాడు. సో రావడం అయితే వచ్చాం, మళ్ళీ ఇంకా వేరే రోజు ఎప్పుడో చూసుకొని రావాలి. క్లోజ్ ఈరోజు. సో సారీ ఫ్రెండ్స్, నేను ఈ టెంపుల్లో హారిజాంటల్ మోడ్లో కాకుండా వెర్టికల్ మోడ్లో రికార్డ్ చేసి హారిజాంటల్ మోడ్లో రికార్డ్ చేద్దామని మర్చిపోయాను. నేను రికార్డ్ చేశానని అనుకున్నాను. ఈ వెర్టికల్ మోడ్ వీడియోని షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. టెంపుల్ చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ నెంబర్ 20. ఇప్పుడు వరకు మనం 20 టెంపుల్స్ విజిట్ చేసాం వరల్డ్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జి వేమవరంలో ఉంది. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మన బుజ్జి స్కూటీ 130 మైలేజ్ ఇచ్చింది. ఇప్పటికి ఇంకా 20 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. 130 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను నేను ఆల్రెడీ. నిన్న అన్నవరంలో 3810 దగ్గర స్టార్ట్ చేశాను. ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. అన్నవరంలో టెంపుల్కి అది తిరిగాను. తలుపులమ్మతల్లి లోవ వెళ్ళాను. తలుపులమ్మతల్లి లోవ నుండి కాకినాడ వచ్చాను. మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ పెట్టలేదు. తర్వాత ఇక్కడ నుండి కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళాను, కోరింగా ఫారెస్ట్. అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాను. బీచ్ ఇక్కడ నుండి 6 కిలోమీటర్స్. మళ్ళీ బీచ్ నుండి నా హాస్టల్ ఇంకొక 6 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ అవుతుంది. బ్యాక్ కెమెరా పెట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే 3810 మైనస్ 3938 అంటే దగ్గర 129 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 10% ఎంతో ఛార్జింగ్ ఉంది. జిప్ మోడ్లోనైతే 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అదే నార్మల్గా అయితే 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. కాకినాడ బీచ్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ పెడతాను. అప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగానో చెప్తాను. ఐలాండ్ ఇన్ కాకినాడ. లాస్ట్ ఛార్జింగ్ పాయింట్ 6% దగ్గర ఉంది. 3949 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇప్పుడు మనం కాకినాడ బీచ్ పార్కింగ్ దగ్గర ఉన్నమాట. ఇక్కడ నుండి అయోధ్య నగర్ ఛార్జింగ్ పాయింట్కి, భాష్యం స్కూల్ దగ్గర ఛార్జింగ్ పాయింట్కి దగ్గర 9 కిలోమీటర్స్ డిస్టెన్స్. 9 కిలోమీటర్ మనకి వస్తుంది. సో నేను రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. దగ్గరలో ఒకటి గోకాటిన్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఉంది, కానీ రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని కిలోమీటర్లకు వచ్చి బండి అయిపోద్దా అని. 100% ఛార్జింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంటే 3810 కిలోమీటర్లు. ఇప్పుడు 3949 కిలోమీటర్లు, అంటే 140 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలం. చూద్దాం. 150 వస్తే నేను చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఇంకా ఒక 1 కిలోమీటర్ అయితే వెళ్ళొచ్చు ఈ బండి మీద. ఇక్కడ 0 అయిపోయినా మనం యాదర్ ఛార్జింగ్ స్టేషన్కి అయితే వచ్చేసాం, ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్కి. ఓకే, హ్యాపీ, ఆల్ హ్యాపీస్. దగ్గర నా స్కూటీ, నా బుజ్జి 145 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. నేను 130కే సాటిస్ఫై అయిపోయాను. కానీ 145 ఇచ్చిందంటే చాలా హ్యాపీ. నేను చాలా గ్రేట్. ఇదే స్కూటీ మీద లేలడకి వెళ్ళిపోతే అంతకు మించిన అడ్వెంచర్ లేదని అనుకుంటాను నేను. అక్కడికి వెళ్ళాలి. అంతకన్నా ముందు నల్లమల ఫారెస్ట్ ఒక 200 కిలోమీటర్స్ వరకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు, అక్కడ కూడా చేస్తాను.
చూద్దాం ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడేం నేను డిసైడ్ అయిపోలేదు. నల్లమల ఫారెస్ట్లో ఎన్ని కిలోమీటర్లు లేవు అని అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు నేను డిసైడ్ అవుతాను. సో ఇప్పుడైతే నేను 145 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని డిక్లేర్ చేస్తున్నాను. నా స్కూటీ బుజ్జి యాథర్ రిస్తా ఎస్ 145 కిలోమీటర్స్ ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత 145 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. ఫ్రెండ్స్ 0 అయిపోయింది ఛార్జింగ్. 3958 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. యాక్చువల్గా ఇది 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు 3810 కిలోమీటర్స్, అంటే దగ్గర 145 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇంకా 1 కిలోమీటర్కి అయితే వెళ్ళొచ్చు ఈ బండితోని, సో మన బుజ్జితోని. సో నేను ఛార్జింగ్ స్టేషన్కి వచ్చేసాను. ఇది భాష్యం స్కూల్ దగ్గర ఉందన్నమాట. ఛార్జింగ్ అయిపోయింది, సో ఛార్జింగ్ పెట్టాలి. చాలా హ్యాపీ ఫ్రెండ్స్. నేను 0 అయిపోయింది ఛార్జింగ్. జీరో పర్సెంట్ ఛార్జింగ్ ఫ్రెండ్స్. 80% ఎక్కడానికి ఎంత టైం పడుతుంది చూద్దాం. 12:52 అయింది, టైం చూపించు దగ్గరకి. 12:52 PM అయింది. ఓకే, సో ఎన్ని గంటలకి 80% ఛార్జింగ్ ఫీల్ అవుతుందో చూద్దాం. నమస్కార్ దోస్తో, 79% ఛార్జింగ్ ఎక్కింది. లాస్ట్ 1% మాత్రం 10 minutes తీసుకుంటుంది మనీ కోసమని నాకు వైజాగ్లో ఒక అబ్బాయి చెప్పాడు. సో 77 అంటే ఒక 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవచ్చు 80% ఛార్జింగ్. మనం 12:52కి స్టార్ట్ చేసాం ఛార్జింగ్ పెట్టాం 0% ఉన్నప్పుడు. ఇప్పుడు 1:54 అయింది. 1:54 అయింది అంటే 1 hour 3 minutes అయింది. 1:55 అయింది. 1 hour 3 minutes అయింది. అంటే గట్టిగా కొడితే 1 hour 10 minutes లోపు 80% ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. సో అమౌంట్ ఎంత తీసుకుంటుందో చూద్దాం. 80% ఛార్జింగ్ డన్ ఫ్రెండ్స్, అయిపోతుంది. అదే 1 hour 5 minutes 1 hour 3 minutesలో ఫాస్ట్ ఛార్జింగ్ 0 నుండి 100% ఎక్కేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. 80 రూపీస్ ఎంత ఛార్జ్ చేస్తుంది డెఫినెట్గా, ట్యాక్స్తో కలిపి GSTతో కలిపి 80-85 ఎంత ఛార్జ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. అయిపోయిన తర్వాత అమౌంట్ కట్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. 80% ఛార్జింగ్ ఎక్కింది. 2 o'clock అయింది టైము. ఇక్కడ భాష్యం స్కూల్ పక్కన కాకినాడ. ఓకే ఫ్రెండ్స్, అమౌంట్ ఎంత అయిందో కొంతసేపు ఆగి చెప్తాను, నాకు మెసేజ్ వస్తుంది అప్పుడు చెప్తాను నేను. ఛార్జింగ్కి ఛార్జెస్ ఎంతంటే 92 రూపాయలు 4 పైసలు కట్ అయింది. అంటే 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. పోనీ 100 రూపాయలు వేసుకున్నా 100 కిలోమీటర్లు దగ్గర కిలోమీటర్కి రూపాయ ఎలక్ట్రిక్ స్కూటీ వల్ల. అక్కడ 100 కిలోమీటర్లు చూపిస్తుంది, కానీ నాకైతే 80% ఛార్జింగ్కి 110 కిలోమీటర్లు డెఫినెట్గా ఇస్తుంది. 105 కిలోమీటర్లు అబోవ్ నాకు మైలేజ్ ఇస్తుంది. సో రూపాయి కన్నా తక్కువే నాకు కిలోమీటర్కి. పోనీ రూపాయి వేసుకోండి, బాగుంది. నేను చాలా సాటిస్ఫై యాథర్ రిస్తా తీసుకోవడం వల్ల. ఇది ప్రమోషన్ అయితే కాదు కంపెనీకి. నేను 130 కిలోమీటర్లు వస్తే చాలు అనుకున్నాను, నాకు 145 చూపిస్తుంది. ఒకరోజు డెఫినెట్గా ఫుల్ ఛార్జింగ్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలను డెఫినెట్గా వీడియో చేస్తాను, దానికి టైం పడుతుంది చాలా. దిస్ ఈజ్ అవర్ GoPro 12 బ్లాక్, Hero 12 బ్లాక్. लेके गया ना यार ये फोन ग्लास पोस्ट मास्टर फोन करते प्लेस
లెన్స్ మీద వస్తే కొంచెం క్లారిటీ. ఏమైంది అనుభవం కదా మొత్తం పెట్టాడు. मेहनत करने मैंने घोड़ा कोई जुड़े तो काबिल नहीं బాగానే ఉందిగా. आरक्षण థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू మీ పేరు? मंगल మంగళ్. షాప్ పేరు? राजदीप श्री गणेश राजदीप मोबाइल्स శ్రీ గణేష్ రాజ్దీప్ మొబైల్స్, కాకినాడ. काकीनाडा కాకినాడ गुड़ी जंक्शन काकीनाडा బానుగుడి జంక్షన్, కాకినాడ. ఇతను మన గోప్రోకి స్క్రీన్ గార్డ్ వేశారు. నేను వైజాగ్లో కూడా ట్రై చేశాను, ఎక్కువ ట్రై చేయలేదు కానీ ట్రై చేశాను. మెయిన్ షాప్స్లో దొరకలేదు. ఇక్కడ ఫ్రెండ్ ద్వారా ఈ షాప్కి వచ్చాను. సో స్క్రీన్ సేఫ్గా ఉండాలంటే, స్క్రాచెస్ పడకుండా ఉండాలంటే స్క్రీన్ గార్డ్ వేసుకోమని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, మా బామ్మర్ చెప్పాడు. సో అందుకని వెతికితేనేమో ఇక్కడ పాసిబుల్ అయింది. సో వేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్దీప్ మొబైల్స్, ఇక్కడే మనం గోప్రోకి స్క్రీన్ కవర్ వేయించాం. వైజాగ్లో ఎక్కడ దొరకలేదు.